నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుర్గం గిరిజా చంద్రయ్య మాట్లాడుతూ గతంలో తమని సర్పంచ్గా మెట్టపల్లి ప్రజలు ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారని అలాగే అభివృద్ధి కూడా చేయడం జరిగింది అన్నారు. తిరిగి మరలా అవకాశం వచ్చినందువల్ల ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమని సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధిలో భాగంగా మనకు కరెంటుది కూడా ఉచిత కరెంటు కానీ, తర్వాత ఇక్కడ ఇచ్చిన ఉచిత కరెంటు, తర్వాత ఉచిత గ్యాస్ ఇలాంటివి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు మాకు ముందుండి నడిపిస్తాయని చెప్పి, అదేవిధంగా 10 సంవత్సరాల నుండి ఈయని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా మండలానికి 350 ఇండ్లు రావడం జరిగింది. అందులో భాగంగా మా జీపీకి 20 ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. ఆ 20 ఇండ్లది అంటే పరాయి వాళ్ళు డబ్బులు రావని చెప్పి అది చేసినా కానీ ముందుకు వెళ్ళి ఈ మన ఇంద్రమ్మ ఇండ్ల బిల్లులు ఇప్పటి వరకు ఎలాంటి లోసులు లేకుండా ఇంద్రమ్మ బిల్లులు పడుతున్నాయి. ఇంద్రమ్మ ఇండ్లకు ఎటువంటి లోపం లేకుండా, ఎవరికి ఎలాంటి లంచాలు ఇవ్వకుండా ఈ ఇంద్రమ్మ ఇండ్ల వాళ్లకు సంతోషం ఏర్పడ్డది. అలానే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఈ గవర్నమెంట్ మా పిరెళ్ళ ఇక్కడ ఒక 300 ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఇటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యం, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సాధ్యం కాదని చెప్పి మేమైతే విన్నపించుకుంటున్నాం. పెళ్లి గ్రామ పంచాయతీ 2006లో ఎస్సీ మహిళా రిజర్వేషన్గా ఏర్పడ్డది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో సర్పంచ్గా 5 సంవత్సరాలు చేసి ఉన్నాము. అదేవిధంగా అప్పుడు చేసిన అభివృద్ధి పనులనే ఇప్పుడు మా మీద మా ప్రజలు అప్పుడు చేసిన పనుల మీదతోటే ఈరోజు ప్రజలు అంతా నా వెంట ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మా మండల్ నాయకులు నరసింహరావు గారి ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వారి వెంట ఉంటూ వారి అండదండలతో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటున్నాను. గతంలో 5 సంవత్సరాల తర్వాత వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించిన ఈ మెట్పల్లి అభివృద్ధిలోనే చెత్త చెదారం వేసి అక్కడి నుండి పారిశుద్ధ్య కార్మికులు అందులో నుండి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి, మురికి కాలువలు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పి, రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎలాంటి చెక్లను కూడా ఎలాంటి ఎవరికి ఎలాంటి వారికి డబ్బులు ఇవ్వకుండా వచ్చే విధంగా చూస్తానని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ పెన్షన్లు వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా వివాహం చేసుకునే అనాథ మహిళలకు మా తరపున ఒక 5,000 రూపాయలు సర్పంచ్ ద్వారా అందిస్తామని చెప్పి, మా గ్రామాభివృద్ధిని ముందడుగులో ఉంచుతామని చెప్పి మేము ఇక్కడే స్థిరపడి ఉన్నాము. ఎక్కడి నుండో అంటే ఇక్కడ ఉండి స్థిరంగా ఉండి ఎక్కడో పోయి మళ్ళా గ్రామ పంచాయతీకి వచ్చి అలా పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు. మేము స్థిరంగా ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి ముందున్నాం. కాబట్టి గ్రామ ప్రజలకు మేము ఒకటే తెలుపుకుంటున్నా, మాకు గిరిజా చంద్రయ్య మహిళ కాబట్టి గిరిజా చంద్రయ్య గారికి ఉంగరం గుర్తు వచ్చింది. ఫస్ట్ ఉంగరం గుర్తు 1వ నంబర్లా ఉంటుంది. ఆ 1వ నంబర్ ఉంగరం గుర్తుకు
ఓటేసి మా గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందించడం, ఒంటరి మహిళలకు ఉద్యోగ అవకాశాలు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి గ్రామంలోని అన్ని వార్డుల్లో తోడ్పాటు ఉంటామని చెప్పి, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటామని చెప్పి, కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ మమేకమై ఉంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధే తప్ప అంతకుముందు చేసిన అభివృద్ధి ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత వినోద్ గారి నాయకత్వంలో, నరసింహరావు గారి నాయకత్వంలో, మేము ఎంపీ గారి నాయకత్వంలో మేము ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీకి ఒక 40 లక్షల నిధులు తెచ్చుకొని రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా వాటర్ సమస్య లేకుండా చేసుకోవడం జరిగింది. డ్రైనేజీ విషయాలలో ప్రొసీడింగ్లు వచ్చి ఉన్నాయి, అవి కూడా మేము డ్రైనేజీలు కానీ అవి అన్నీ నిర్మిస్తామని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం లేదు, గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి, ఎక్కడ పారిశుద్ధ్యాన్ని కూడా రోడ్స్ కానీ అవి క్లీన్గా ఉంచి పారిశుద్ధ్యాన్ని మమ్మరం చేసుకుంటూ, ఇదే విధంగా స్టూడెంట్లకు మా మేనిఫెస్టో ఏంటంటే ఇప్పుడు జరిగే దాంట్లో మేమైతే అనుకున్నది ఒకటే, స్టూడెంట్లకు డెవలప్మెంట్ కింద ప్రతి సంవత్సరం ఒక వాలీబాల్ కిట్ మరియు లైబ్రరీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీకి బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించి పాల కేంద్రాలు ఏర్పాటు చేయాలని